గురుగారికి వాడిన బంతిపూలన్నీ ఇలా అంత పని కట్టుకొని నిన్న విడగట్టేసి ఎండబెడితే అది మనకు ఒక ఆ కర్పూరం దీపం వెలిగిస్తాం కదండి, అప్పుడు అది మంచి సువాసన వస్తుంది పూలతోని. ఈ మధ్య వీడియో చూసా, సరేలే చేద్దామని చేసి ఇన్ని పూలు ఎండబెట్టి రిస్క్ ఎందుకులే అనేసి దాంట్లో వాళ్ళు ఇంకోటి ఏం చూపించారు, మైక్రోవేవ్లో పెట్టమని. మైక్రోవేవ్లో పెట్టాను కానీ ఎండినవి సగము, కాకపోతే మైక్రోవేవ్ వాసన వస్తుందని చెప్పి తీసి పాత చపాతి పెన్నం ఉంటే దాని మీద ఫోర్క్తో ఇలా ఫ్రై చేశాను. మళ్ళీ ఎందుకంటే గరిటెతో రాదు కదా, ఫోర్క్తో చేశాను. సో మొత్తం ఎండిపోతే ఇందాకే సాయంకాలం కూర్చొని నేను ఆ ప్రయోగం చేశాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, అదన్నీ నిజమని నమ్ముతుంటారేమో. నాకైతే మంచి సువాసన అయితే రాలేదండి. కర్పూరం బిళ్ళ తీసుకొచ్చాను, పొయ్యి దగ్గర వెలిగించాను, దేవుడి దగ్గర వెలిగించలేదన్నమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పూజకు వాడిన పూలు. మీకు కావాలంటే ఇలాగా ఒక బంతి పువ్వు ఫ్రెష్గా కొత్త పువ్వు కొన్నది చేసి పెట్టుకోండి. ఈ ప్రయోగము ఈ రకంగా అయితే సక్సెస్ కాలేదు, కానీ నాకు చేసిన తర్వాత ఐడియా వచ్చింది కనుక చెప్తున్నాను. మనము కొత్త పువ్వునే ఎండబెట్టి ఇలా దేవుని పొడి కాడ పెట్టుకుంటే మనకు కర్పూరము త్వరగా ఆరిపోకుండా మంగళహారతి ఇచ్చేటప్పుడు దగ్గరకి చేస్తే చూడండి చిన్నగా వెలుగుతుంది. ఎండిన పూలు దూరంగా పెడితే పెద్ద మంట వస్తుంది. సో మనం హారతి ఇచ్చుకునేటప్పుడు ఆ హారతి పళ్ళెంలో మనము పాత్ర ఏదైతే ఉందో అది మాడిపోకుండా ఉంటుంది. మనం విభూది కూడా వేసి పెట్టచ్చు అని అందరికీ తెలుసు, నేను కూడా కొని పెట్టుకున్నా. సో మీ ఇంట్లో ఎప్పుడైనా బంతిపూలు ఎక్కువ ఉంటే తెచ్చుకున్నప్పుడు పూజకు వాడినవైతే పూజకు పనికిరావు. ఇది మాత్రం ఏం సువాసన రావట్లేదు. సో ఇప్పుడు మొత్తం ప్రయోగం చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా చేసిన ప్రయోగాన్ని ఏదో ఒక రకంగా నా తెలివి ఉపయోగించాలి కదా. చేస్తున్నప్పుడు వచ్చింది ఐడియా, పూలు దగ్గరికి పెడితే చిన్నగా వెలుగుతుంది, కానీ అవంతా కాలి మంచి సాంబ్రాణి వాసన వస్తుంది. అంటే వాళ్ళు చూపించింది ఏంటంటే ఈ కర్పూరంను నలిపేసి పూల మీదంతా చల్లి వెలిగించుకోవాలి అని. మీరు ఎలాగైనా ప్రయోగం చేయండి. నాకైతే ఇది నచ్చింది. ఒక ఫ్రెష్ పూలు ఇలా పెట్టుకోండి. ఎప్పుడైతే మంగళారతి ఇస్తారో దేవుడి కాడ కర్పూరం వెలిగించినప్పుడు అందానికి అందంగా ఉంటుంది. డ్రై బంతి పూలు కానీ రోజా పూలు కానీ ఏవైనా మీ ఇంట్లో పూలు తెచ్చుకుంటారు. ఒక్కోసారి మనకు అంటు వచ్చి దేవుడికి పూజకు వాడకుండా పక్కకు పెట్టేస్తాం. అలా పక్కకు పెట్టకుండా ఎప్పుడైనా పెట్టుకోండి. అందుకు పనికి మేము ఎన్నోసార్లు పూలు పడేసుకున్నాం, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి అవి పాడైపోయినాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఎండబెట్టుకోండి. ఫ్రెష్ పూలు ఎండబెట్టుకుంటే పూజ దగ్గర వాడుకోవడానికి చాలా బాగుంటాయి. పూజలప్పుడు మాత్రం ఎక్సలెంట్. టిప్ అయితే వృధా కాలేదు, కానీ ఎవరైతే అలా చెప్పారో ఆ టిప్ మాత్రము వేస్ట్ అయింది. ఈరోజు నా ఫుల్ టైం పాస్ అయితే అయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.